మెల్గౌన్ తాలూకులో ఉన్న డొంగ్రేలే అనే గ్రామం ఆదివారం 3 గంటలప్పుడు యజ్ఞ అనే చిన్నారి తన ఇంటి బయట బొమ్మలతో ఆడుకుంటుంది. అదే సమయంలో 200 మీటర్ల దూరంలో ఉన్న విజయ్ ఖైర్నార్ అనే వ్యక్తి మందు తాగొచ్చి చాక్లెట్ కొనిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగింది వింటే నిజంగా బాధేస్తుంది. ఆ పాప పైన లైంగికంగా దాడి చేసి రాళ్లతో ముఖమంతా కొట్టి చంపేశాడు. ఎవరూ గుర్తుపట్టకూడదని తన ఇంటి పక్కనే ఉన్న కాంపౌండ్ గోడ దగ్గర ఆ మృతదేహాన్ని పడేశాడు. పాపం ఆ చిన్న పాప కనిపించట్లేదని చెప్పి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్రామం అంతా తిరిగారు. దొంగతనం జరిగిందని చెప్పినట్టు ఈ నరరూప రాక్షసుడు వాళ్ళతో పాటు కలిసి పాప ఎక్కడా అని చెప్పి తిరగడం మొదలు పెట్టాడు. ఇక్కడే అసలైన మ్యాటర్ బయటకు వచ్చింది. కాంపౌండ్ వాల్ దగ్గరికి ఎవరిని రావద్దని చెప్తూ 2 సార్లు ఆ కాంపౌండ్ ఎక్కి చూసి ఇక్కడ లేదు ఏం లేదు వెళ్ళండి అని చెప్పి అందరికీ చెప్పాడు. అప్పుడే వీడి మీద గ్రామస్తులకి డౌట్ వచ్చింది. పోలీసులు వచ్చాక అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 7:30కి పాప మృతదేహం ఆ కాంపౌండ్ గోడ దగ్గరే దొరికింది. స్టేషన్ కి తీసుకెళ్తున్నప్పుడు అతను నేరం ఒప్పుకొని ఏం చేశాడో మొత్తం వివరంగా చెప్పాడని పోలీసులు చెప్పారు. ఈ క్రైమ్ జరిగినప్పుడు తన తల్లి ఇంట్లోపలే ఉంది, తన 1 సంవత్సరం చెల్లెల్ని చూసుకుంటూ అని చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మమ్మ అండ్ ఆల్సో వాళ్ళ ఆంటీ కూడా తోడుగా ఉందని చెప్పారు. వాళ్ళేమో బయట పాప ఆడుకుంటుందని చెప్పి వదిలేశారు. సరే కాసేపటి తర్వాత సౌండ్ ఏమైనా వినిపిస్తుందా అని చెప్పి బయటికి చూస్తే లేదు. అండ్ ఆల్సో ఇంకాసేపటి తర్వాత వెయిట్ చేసి చూస్తే అయినా సరే యజ్ఞ ఇంట్లోపలికి రాలేదు. వాళ్ళు పాప కనిపించట్లేదని చెప్పి చాలా కంగారుగా ఊరు మొత్తం వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఆ నరరూప రాక్షసుడు వీడే అని చెప్పి కనుక్కున్నారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 66 సెక్షువల్ అసాల్ట్ అండ్ సెక్షన్ 103 హత్య అని చెప్పి ఇతని మీద కేసు నమోదు చేసి ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అసలు విజయ్ ఖైర్నార్ ఎందుకు ఆ పాపని తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు రేప్ చేసి చంపేశాడు? ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక ఫోటోగ్రాఫర్ అండ్ వాళ్ళ మదర్ వచ్చేసరికి హౌస్ వైఫ్. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ విజయ్ ఖైర్నార్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. అండ్ ఆల్సో డబ్బులు తీసుకొని కూడా చాలా రోజుల వరకు ఇవ్వకపోవడంతో అతనితోటి గొడవ పెట్టుకున్నాడు. సో ఈ కక్షని మనసులో పెట్టుకొని ఈ హత్యని చేశాడని చెప్పి పోలీసులకి క్లియర్ గా చెప్పాడు. నవంబర్ 21 నాడు మేల్గావ్ తాలూకు మొత్తం బంద్ అయిపోయింది. అందులోని 20 నుండి 25 గ్రామాల నుంచి జనాలు పోగేసుకొని మేల్గావ్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు ముందు జమయ్యారు. పాపకి న్యాయం కావాలి అండ్ ఆల్సో చేసిన వాడికి డెత్ పెనాల్టీ ఇవ్వాలని చెప్పి జనాలు చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు అతన్ని ట్యూస్డే కోర్టుకు తీసుకుని రావాలని చెప్పి అనుకున్నారు. కానీ జనాలు చాలా వరకు ఫైర్ మీద ఉండడం వల్ల అతన్ని కోర్టులో ఫ్రైడే ప్రొడ్యూస్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర మొత్తం ఒక సెన్సేషన్ అయింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నహరీ జిర్వాల్ కుటుంబాన్ని కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడిపించి 2 నెలల్లో అతనికి ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పి గ్యారెంటీ ఇచ్చాడు. జనవాది మహిళా సంఘాలు చెప్పిన మాట ఏంటో గట్టిగా ఉంది. క్రైమ్ అయ్యాక లీడర్స్ స్టేట్మెంట్ ఇస్తారు, కానీ పనిష్మెంట్ చాలా స్లో, అందుకే క్రిమినల్స్ కి భయం లేదు అని చెప్పారు. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఈ విజయ్ ఖైర్నార్ ని 1 గంట మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పి మీ చేతుల్లో కానీ పెట్టేస్తే మీరు ఏం చేస్తారు? కమెంట్స్ లో రాయండి. ఇది విక్టర్స్ ఫ్యాక్ట్స్. మరి ఇంకొక క్రేజీ స్టోరీ తోటి మళ్ళీ కలుద్దాం. జై హింద్.